ఈ కాలంలో ఎవరైనా చిన్న పిల్లల తల్లిదండ్రులు పొరపాటున యాక్సిడెంట్లో కానీ చనిపోతే వాళ్ళని పట్టించుకునే దిక్కే ఉండదు. అటువంటిది స్నేహానికి ఇంపార్టెన్స్ ఇచ్చి కర్ణాటకలో ఎంత మంచిగా అనిపించిందంటే న్యూస్ విన్న తర్వాత, మెహబూబ్ హాసన్ ఇంకా నూర్జహాన్ ఈ దంపతులు వాళ్ళ ఇంటి ఎదురుగా వాళ్ళ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు అనమాట. కాడేయ అని చెప్పి ఇద్దరు కుమారులు, 4 years సోమశేఖర్, 2 years వసంత్. ఆ టైంలో చనిపోయారు వాళ్ళ పేరెంట్స్. సో ఫ్రెండ్ వాళ్ళ కొడుకులు అని చెప్పి వాళ్ళని దత్తత తీసుకొని వాళ్ళని పెంచి పెద్దగా చేసి విద్యాబుద్ధులు నేర్పి వాళ్ళు పెద్దగా అయితే పెద్ద కొడుకుకి ఆ పెద్ద ఆయన ఉన్నాడు కదా సోమశేఖర్, అతనికి పెళ్లి చేసిండు లింగాయత్ సంప్రదాయం ప్రకారం. వాళ్ళు ముస్లిమ్స్ అయినా కానీ వాళ్ళు దత్తత తీసుకున్న తర్వాత వాళ్ళ ఒరిజినల్ ధర్మాన్ని ఫాలో అవుతూనే మా ధర్మాన్ని ఫాలో అవ్వకపోయినా ఏం కాదు అని వాళ్ళని పెంచి మన హిందూ సాంప్రదాయం ప్రకారమే వాళ్ళ పెళ్లి చేసిండు. మనం ఎంతసేపు గొడవలు పెంచడానికి, మత విద్వేషాలు పెంచడానికి ఎన్నో వీడియోలు చేస్తాము, వాటిని వైరల్ చేస్తారు. ఇటువంటి కదా మనం అసలు చర్చించుకోవాల్సినవి, ఒక్కరికొకరు ఆదర్శంగా నిలవాల్సింది. ఏదో మతంలో 2-3 మంచి లేరని చెప్పి మొత్తం మతాన్ని ద్వేషించే కొందరు ఉంటారు. అలా కాకుండా ఇటువంటి ఆదర్శంగా తీసుకొని వాళ్ళలో కూడా మంచోళ్ళు ఉంటారు అని గ్రహిస్తే ఈ గొడవలు జరగవు కదా. ఈ మత విద్వేషాలు మనం రెచ్చగొట్టడం మానుకుంటే మనం నిజంగా బాగుపడతాం.